నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈరోజు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను. అంటే నేను ఈ హై రైజెస్ పై చేస్తున్న పోరాటానికి ఏ క్యాలిక్యులేషన్ నన్ను ప్రేరేపించిందో ఆ క్యాలిక్యులేషన్ 10,000 సబ్స్క్రైబర్స్ అయిన శుభ సందర్భంలో మన సబ్స్క్రైబర్స్కి లేదా మన వ్యూవర్స్కి నేను ఒక హింట్ రూపంలో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఈ వీడియో ద్వారా. దయచేసి ఈ వీడియో చూసే ముందు మీరు ఒక బుక్, ఒక పెన్ లేదా నోట్ ప్యాడ్, ఒక పెన్ పెట్టుకొని రెడీగా ఉండండి. నేను క్యాల్కులేట్ చేసిన నంబర్స్ చెప్తూ ఉంటాను, మీరు కామ్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే మీరు కళల్లో కూడా ఈ హై రైజర్స్ వైపు మీరు చూడరు. దయచేసి ఒక విషయం అందరూ గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు అంటే భారతదేశానికి, అది సామాన్య ప్రజలకు, సామాన్య అంటే మధ్యతరగతి, ఆ పై ఉన్న రెండో మధ్యతరగతి వాళ్లకు గడ్డు కాలంగా ఉండబోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే గోల్డ్ బై చేయలేము, స్టాక్ మార్కెట్ హైలో ఉంది, క్రిప్టో కరెన్సీ అసలు ఎటు పోతుందో దానికే తెలియదు, దాని లీగాలిటీ కూడా లేదు. అదే కాకుండా మన రియల్ ఎస్టేట్లో ఎన్ని మోసాలు జరగాలనో, అంటే ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎన్ని మోసాలు జరగాలనో అది గత 3-4 ఏండ్లలో జరిగిపోయింది. అసలు నేను ఇవాళ మీకు చెప్పబోయే అంటే నంబర్స్ మీరు మీ దగ్గర ఉంచుకొని ఒక బిల్డర్ ముందర పెట్టండి. నేను చెప్పబోయే నంబర్స్ ఒక బిల్డర్ ముందర పెట్టండి. తర్వాత ఆ బిల్డర్ ఏమంటాడో మీరు చూడండి. నోరు వెళ్ళబోసుకుంటాడు. మీకు కూడా ఇది మీ జీవిత కాలానికి పనికొచ్చే ఒక జనరల్ లెక్క మీకు చూపిస్తాను. అంటే మీ జీవిత కాలానికి ఈ లెక్క పెట్టుకుంటే మీరు అపార్ట్మెంట్ కానివ్వండి, హై రైజెస్ గురించి మీకు ఈజీగా అవగాహన వస్తుంది. నేను ఈ చిన్న లెక్క వేసుకొని అసలు బిత్తరపోయాను. నేను జనరల్లీ లెక్కలు వేస్తూ ఉంటాను. దాంట్లో చిన్న లెక్క చూసి నా కాళ్ళు చేతులు షేక్ అయినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో 15-20% మార్జిన్లు ఉంటే ఎక్కువ అనే ప్రచారం ఎంత బోగసో, వీళ్ళు సామాన్య ప్రజల దగ్గర డబ్బు ఎలా అంటే కష్టపడిన డబ్బు, అంటే నేను చెప్పాలంటే లీచ్ ఉంటుంది కదా, అంటే బురదలో ఉండి రక్తం పీలుస్తుంటుంది, అలాంటి వ్యవస్థ వీళ్ళు పెట్టుకొని బ్యాంకుల ద్వారా మనకు లోన్ ఇప్పించి మన జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. కనుక ఒక నోట్ ప్యాడ్, పెన్ తీసుకొని నేను చెప్పింది చెప్పినట్టు ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. 1కి 2 సార్లు చెప్తాను,
నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఒకసారి నేను చెప్పింది చూసుకోండి. చూసుకొని మీరు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, అదే కాకుండా మీకు తెలియని వాళ్ళకు కూడా ఈ లెక్క ఒక్కసారి చూపి. ఈ లెక్క చూసినాక వాళ్ళ రక్తం మరగకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. దయచేసి నోట్ చేసుకోండి. నేను ఒక 3 ఎకరాలలో 40 అంతస్తుల ఒక హై రైజ్ లెక్క చెప్పబోతున్నాను. మీరు నీట్గా నోట్ చేసుకోండి. 3 ఎకరాలలో ఒక 40 అంతస్తుల హై రైజ్ లెక్క చెప్పబోతున్నాను. నోట్ చేసుకోండి. ఇది అప్రాక్సిమేట్ లెక్క. యాక్చువల్ చూస్తే దీనికన్నా వాళ్లకు ఖర్చు తక్కువే అవుతుంది కానీ ఎక్కువ ఏమాత్రం కాదు. రెడీనా మీరు? ఇప్పుడు ఒక బిల్డరు 3 ఎకరాల ప్రాపర్టీ రాసుకోండి. ఒక బిల్డరు 3 ఎకరాల ప్రాపర్టీ 1 ఎకరం 30 కోట్లకు కొన్నాడు. రాసుకోండి. 3 ఎకరాల ప్రాపర్టీ 1 ఎకరం 30 కోట్లకు కొన్నాడు. 3 ఎకరాలంటే 90 కోట్లు. రాసుకున్నారా? 3 ఎకరాల విలువ 90 కోట్లు. రాసుకో. అయితే ఈ 40 అంతస్తుల భవనంలో ఒక్కొక్క అంతస్తుకు 6 ఫ్లాట్లు ఉన్నాయి. అది ఇవి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అన్నిటికీ ఈక్వల్ తీసుకున్నా. ఒక అంతస్తుకు 6 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు. రాసుకున్నారా? 40 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తుకు 6 ఫ్లాట్లు ట్రిపుల్ బెడ్రూమ్వి. టోటల్ 240 ఫ్లాట్లు ఒక బిల్డింగ్లో కడుతున్నాడు. ఇది కామన్. మీరు కోకాపేట, నార్సింగ్ అక్కడ చూస్తే ఒక బిల్డింగ్లో 240 ఫ్లాట్లు కామన్. 3 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 30 కోట్లు. 30 కోట్ల నుంచి 3 ఎకరాలు 90 కోట్ల ల్యాండ్. ఈ 90 కోట్ల ల్యాండ్ పై 240 ఫ్లాట్లు ఉన్న ఒక 40 అంతస్తుల భవనం. క్లియర్? రాసుకున్నారా? ఇప్పుడు మనము ఒక ఫ్లాట్కు బిల్డర్కి ఎంత ఖర్చు వస్తుంది మనం అప్రాక్సిమేట్గా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ నంబర్ ఏ అనుకుందాం. ఫ్లాట్ నంబర్ ఏ. ఈ ఫ్లాట్ నంబర్ ఏకి బిల్డర్కి ఎంత ఖర్చు వస్తుంది నేను చెప్తాను. నోట్ చేసుకోండి. ఈ భూమి విలువ 240 ఫ్లాట్లకు డివైడ్ చేస్తే ఒక్కొక్క ఫ్లాట్ పై ఈ భూమి విలువ ఎంత పడుతుంది తెలుసా? 3,75,000 రూపాయలు పడుతుంది. ఈ 90 కోట్ల భూమి ఒక ఫ్లాట్ పై దాని యావరేజ్ చేసుకొని 240 ఫ్లాట్లకు డివైడ్ చేస్తే 3,75,000 రూపాయలు ప్రతి ఫ్లాట్ పై భూమి విలువ యొక్క భారము పడుతుంది. 3,75,000 ఫ్లాట్ నంబర్ ఏ. నోట్ చేసుకోండి. ఈ ఫ్లాట్ కట్టడానికి బిల్డర్కి అంటే 40 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులు 6 ఫ్లాట్లు, ఆయనకు యావరేజ్గా ఒక ఫ్లాట్ కట్టడానికి దీనికన్నా తక్కువ పడుతుంది. నేను ఎక్కువ వేసుకొని చెప్తున్నా. 12 లక్షలలో ట్రిపుల్ బెడ్రూమ్ కట్టేస్తాడు. మీరు గమనించండి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్లాట్లలో షెల్ఫ్స్ ఉండవు, ఏముండవు. ప్లేన్ వాల్స్ ఇచ్చి టాయిలెట్, కిచెన్లో కట్ట, టాయిలెట్స్ తప్ప
షెల్ఫ్స్ ఉండవు, పైన ఛజ్జాలు ఉండవు, ఏముండవు. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏ ఫ్లాట్కి పోండి, 3 కోట్ల ఫ్లాట్కి కూడా ఒక షెల్ఫ్ ఇయ్యాడు, 1.5 కోట్ల ఫ్లాట్కి కూడా షెల్ఫ్ ఇయ్యాడు, 5 కోట్ల ఫ్లాట్కి కూడా షెల్ఫ్ ఇయ్యాడు. అయితే భూమి యొక్క విలువ 3,75,000, ఫ్లాట్ కట్టడానికి 12 లక్షలు. నేను హయ్యర్ ఎండ్లో చెప్తున్నా, ఇంకా తక్కువ అవుతుంది బిల్డర్కి, హోల్సేల్లో కడుతున్నాడు కనుక. అదే కాకుండా 5 లక్షల రూపాయలు అమ్యూనిటీస్కి అవుతుంది. ఎందుకంటే ఈ 3 ఎకరాలలో స్విమ్మింగ్ పూల్ కడతాడు, కమ్యూనిటీ హాల్ కడతాడు, ఇతరత్ర బాస్కెట్బాల్ కోర్టు కడతాడు, గేట్లు పెడతాడు, కాంపౌండ్ వాల్ కడతాడు, అమ్యూనిటీస్ అంటాడు, పార్కింగ్ లాట్ కడతాడు, ఏమో చేస్తాడు. నేను ఆ ఎమ్యూనిటీ ఈ ఎమ్యూనిటీ అంట, అన్ని ఎమ్యూనిటీకి కలిపి ఒక్కొక్క ఫ్లాట్కు 5 లక్షలు. నేను అన్ని హయ్యర్ ఎండ్లో చెప్తున్నా. లోవర్ ఎండ్లో పోతే బిల్డర్కి ఎంత పడుతుందో మీరు ఊహించుకోండి. అదే కాకుండా పార్కింగ్కి 5 లక్షలు, పార్కింగ్కి 5 లక్షలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇట్లా సపరేట్గా అంటే, మీకు ఫ్లాట్ విలువ 1.5 కోటి అని చెప్తాడు, చెప్పి పార్కింగ్ వేరే ఎమ్యూనిటీ వేరే అని వసూలు చేస్తాడు. నేను అందుకోసం ఏం చేసిన అంటే, పార్కింగ్కి ఒక 5 లక్షలు, ఎమ్యూనిటీస్కి ఒక 5 లక్షలు, 12 లక్షలు ఫ్లాట్ కట్టడానికి 3,75,000 భూమి వాల్యూ. అయితే నేనేం చేసిన, ఈ పార్కింగ్ కట్టే లెక్క కూడా దీంట్లోనే వేసేసిన. పార్కింగ్ ఎమ్యూనిటీస్ కలిపి 10 లక్షలు వేసిన ఒక ఫ్లాట్. చాలా ఎక్కువనే, అసలు ఇట్లుండొద్దు. ఫ్లాట్ విలువ ప్లస్ ఎమ్యూనిటీస్ పార్కింగ్ ఎక్స్ట్రా ఉండాలి, కానీ ఎక్స్ట్రా ఏం వేస్తలేను, మినిమం వేస్తున్నా. మినిమం వేస్తే వాళ్ళ దారి దోపిడీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బిల్డర్కి ఈ ఫ్లాట్ కట్టడానికి ఇది చాలా ఎక్కువ ఉంది, 25,75,000 పడుతుంది. ఒక బిల్డర్కి ఒక ఫ్లాట్ కంప్లీట్గా పార్కింగు, ఎమ్యూనిటీసు, ల్యాండ్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ అన్నీ కలిపిన 25,75,000 రూపాయలు పడుతుంది. 25,75,000. దాంట్లో ఇప్పుడు మనము 50% ప్రాఫిట్ యాడ్ చేద్దాం బిల్డర్కి. నోట్ చేసుకోండి, 50% బిల్డర్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేద్దాం. అదెంత? 12,87,500 రూపాయలు. ఉట్టిగా ఖర్చులు మీకు తెలవాలని వేస్తున్నా. 25,75,000 ఫ్లాట్కు అయ్యే ఖర్చు ప్లస్ ఆయన ప్రాఫిట్ ఈ ఒక్కొక్క ఫ్లాట్కు 12,87,500. అయితే ప్రాఫిట్ అంటే ఆయన టోటల్ అమ్మే విలువ ఒక ఫ్లాట్కు, ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే 38,62,500 రూపాయలు అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ కాస్ట్ ఆఫ్ దట్ ఫ్లాట్. అంటే ఇప్పుడు ఆయన 38,62,500కు ఆ ట్రిపుల్ బెడ్రూమ్ మీకు అమ్మాలి. ఎంత? 38,62,500కు మీకు ఆ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మాలి. 50% దాంట్లో ప్రాఫిట్ వస్తుంది వానికి. అయితే మనం దాన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం. నోట్ చేసుకోండి, దాన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం. చేసి 40 లక్షలు చేసేద్దాం. ఆయన ఆ ట్రిపుల్ బెడ్రూమ్ మనకు 40 లక్షలకు ఇస్తే ఆయన 50% ప్రాఫిట్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? మనం ఏం చేస్తాము, ఈ 40 లక్షలు మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటాం.
అంటే ఇప్పుడు మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఆయన 40 లక్షలకి ఇస్తే మన పరిస్థితి ఎట్లుంటుందో మీకు చెప్తా. 40 lakhs పెట్టుకొని ఈ ఫ్లాట్ తీసుకుంటాం, 20 ఏండ్ల లోన్. అయితే టోటల్ లోన్ ఫర్ దిస్ 40 lakh ఫ్లాట్ ఫర్ 20 years ఇస్ 72 lakhs. 9% లెక్కన మనం 20 ఏండ్లు ఈ ఫ్లాట్కు వడ్డీ చెల్లిస్తే 72 లక్షలు అవుతుంది. అయితే ఈ ఫ్లాటు టోటల్ వాల్యూ 1,20 lakhs. ఆ సెల్లింగ్ కాస్ట్ ప్లస్ వడ్డీ, బ్యాంక్ వడ్డీ రెండు కలిపితే ఈ ఫ్లాట్ మనకు 20 ఏండ్లు మనం కడితే మనకు 1,20,00,000 పడుతుంది. అయితే ప్రతి నెల ఈఎంఐ 50,000 చెల్లిస్తే ఈ 40 లక్షల ఫ్లాట్ 20 ఏండ్లలో మన సొంతమవుతుంది. ప్రతి నెల 50,000 ఈఎంఐ మాత్రమే. ఈ 40 లక్షల ఫ్లాట్కు 50% ప్రాఫిట్ వాడికి వచ్చేస్తుంది. అదిగాక 9% మనం వడ్డీ చెల్లించి బ్యాంక్ లోన్ తీసుకుంటే మనకు 1,20,00,000 పడుతుంది. ప్రతి నెల మనం 50,000 ఈఎంఐ చెల్లిస్తే ఈ ఫ్లాట్ 20 ఏండ్లలో మన సొంతం అవుతుంది. ఇది న్యాయమైన లెక్క. ఒక బిల్డర్కి 50% లాభం వచ్చి బ్యాంక్ 20 ఏండ్ల లోన్ తీసుకుంటే మనకు ప్రతి నెల 50,000 20 ఏండ్ల పాటు కడితే ఈ ఫ్లాట్ మన సొంతం అవుతుంది. క్లియర్? రాసుకున్నారా? ఇప్పుడు వీళ్ళ దోపిడీ దగ బిల్డర్లది ఎలా ఉంటుందో మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే 40 లక్షల ఫ్లాట్, దాంట్లో 50% మార్జిన్ ఉంది, గుర్తుపెట్టుకోండి బిల్డర్కి. ఇప్పుడు ఇదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హై రైజ్ ఇవాళ రేపు 1,50,00,000కి మనకు అంటిస్తున్నాడు. ట్రిపుల్ బెడ్రూమ్ హై రైజ్లో 1.5 లేనిది మీకు వస్తానే లేదు. అయితే దీనికి ఇప్పుడు 1,50,00,000 ఫ్లాట్ వాడు మనకి ఇస్తాడు అంటే దాంట్లో ప్రాఫిట్ ఎంత అయింది? వాడికి 25 లక్షలలో ఫ్లాట్ రెడీ అయితే మనకు 1,50,00,000కు బ్యాంక్ లోన్ ద్వారా ఈ ఫ్లాట్ అంటిస్తున్నాడు. 25,75,000 ఫ్లాట్ మనకు 1,50,00,000కి అంటిస్తున్నాడు. ఎట్లా? బ్యాంక్ లోన్ ద్వారా. ఎన్నేళ్ళు? 20 ఏండ్లు. అయితే ఈ 1,50,00,000కు మనకు అయ్యే వడ్డీ 3,24,00,000. 20 ఏండ్లకు మనకు 3,24,00,000 వడ్డీ చెల్లించాలి. 9%. టోటల్ ఈ 25,75,000 ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 25,75,000 ఒరిజినల్ వాల్యూ ఉన్న ఫ్లాట్ మనకు 1,50,00,000కు బిల్డర్ అంటిస్తే మనం 20 ఏండ్లలో ఎంత చెల్లించాలి? 25 లక్షల ఫ్లాట్కు మనం ఎంత చెల్లిస్తున్నామంటే 4,74,74 4,74,00,000 రూపీస్ చెల్లిస్తున్నాం. 4,74,00,000 చెల్లిస్తున్నాం. దోపిడీ అర్థమవుతుందా? కళ్ళు బయరు గమ్ముతలేవు. మీరు ఎడ్యుకేటెడ్ అవునా కాదా? 25,75,000కు ఆయన కాస్ట్ పడిన ఫ్లాటు మనం 20 ఏండ్లలో దాన్ని కొనాలంటే 4,74,00,000 రూపాయలు పడుతుంది. ఇంకా నన్ను హై రైజెస్ పై నమ్మకం ఉండాలి, నేను దీనిపై పోరాటం చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు? మీకు ఈ 4,74,00,000 చెల్లించడానికి ప్రతి నెల ఈఎంఐ తెలుసా మీకు? మీకు ప్రతి నెల ఈఎంఐ 1,97,000. మీరు
ఈ 40 లక్షలకు గిన అంటే విత్ 50% మార్జిన్ 40 lakhsకి మనకు బ్యాంక్ లోన్ ఇప్పించింటే మనం 50,000 కట్టి ఈ ఫ్లాట్ సొంతం తీసుకుంటుంటాం 20 ఏళ్ళ. వీడేం చేసిండు, ఆ 25 లక్షల ఫ్లాట్ 1,50,00,000కు మనకంటిస్తే బ్యాంకు లోన్ ద్వారా 20 ఏళ్లలో మనం 4,74,00,000 వీళ్ళ ముఖాన కొడుతున్నాం. 25 లక్షల ఫ్లాటుకు 4,74,00,000 చెల్లించి ప్రతి నెల 1,97,000 ఈఎంఐ కట్టి ఈ ఫ్లాటు, ఈ దరిద్రపు గొట్టు, ఈ ముదనష్టపు ఫ్లాటు మనము నవ్వుకుంటా గృహప్రవేశం చేసి లోపల పోతున్నామంటే మనం ఎటువంటి చదువుకున్న చవటలమో ఇంకా నేను చెప్పని అవసరం లేదు. ఇంకా మీరు హై రైజ్లో ఫ్లాట్ తీసుకుంటారు, లెక్క మీ ముందర ఉంది. మీరు గమనించండి, 25 లక్షలలో నేను 10 లక్షలు ఎమ్యూనిటీస్కి పార్కింగ్కి కాస్ట్లో యాడ్ చేసిన. యాక్చువల్ వాళ్ళు అట్లా చేయరు, 1,50,00,000 ఫ్లాటు, అమ్యూనిటీసు పార్కింగు సపరేట్, అంటే 1,60,00,000కి తగిలిస్తారు మీకు. నేనేం చేసిన, అది కూడా కట్ చేసి 1,50,00,000కే మీకు ట్రిపుల్ బెడ్రూమ్ అందించింది. అంటే తక్కువ కాస్టింగ్ చేసి ప్రో బయ్యర్ కాస్టింగ్ చేస్తే ప్రతి నెల 1,97,000 చెల్లించి 25 లక్షల ఫ్లాట్ మనం సొంతం చేసుకుంటున్నాం అంటే ఆలోచించుకోండి. 3 ఎకరాలు, 1 ఎకరా 30 కోట్లు, 90 కోట్ల భూమిలో 40 అంతస్తుల భవనం, ఒక్క ఫ్లోర్లో 6 ఫ్లాట్లు, 240 ఫ్లాట్ల ఖరీదు 25,75,000. దానికి చెల్లిస్తున్నాం ఎంత, 1,50,00,000. 20 ఏళ్ళ లోన్ తీసుకుంటే 4,75,00,000. ప్రతి నెల 1,97,000 ఈఎంఐ చెల్లించి మన జీవితాలు ఈఎంఐ మయం చేస్తలేమా అని సూటి ప్రశ్న అడుగుతున్నా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని చదివించిన వాళ్ళే అయితే, మీరు చదువుకున్న వాళ్ళే అయితే, మీకు 1 to 100 ABCDలు వచ్చిన వాళ్ళే అయితే, ఈ క్యాలిక్యులేషన్ మీరు మీ కంప్యూటర్లో వేసి పెట్టుకోండి. నా తరఫు నుంచి గిఫ్ట్, మీకు గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. 10,000 సబ్స్క్రైబర్ అయిన సందర్భంలో మీకు ఫ్రీ గిఫ్ట్ వీడియో. అందరికీ ఈ క్యాలిక్యులేషన్ చూపించండి. బిల్డర్కి కూడా ఈ క్యాలిక్యులేషన్ మొఖాన కొట్టండి. వాడు చేసే దోపిడీ బ్యాంక్ మేనేజర్ ముందర ఈ లెక్క పెట్టండి. వాడు కాదు అంటే వాడు చదువు రాని చవట కింద లెక్క. ఆ బిల్డరు లేదు అన్నాడంటే వాడు బద్మాష్ గాడి కింద లెక్క. ఎవడన్నా మీకు తెలిసిన ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇది రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే వాడు బావిలో దుంకి చచ్చిపోవాలి. ఎందుకంటే వాడు చదువుకున్న చవట కనుక. దయచేసి ఈ క్యాలిక్యులేషన్ చూసినాకైనా మేల్కోండి. ఆ దరిద్ర గొట్టు హై రైజెస్ జోలికి పోకండి. మీకు యూడిఎస్ 0. నేను 100 సార్లు చెప్తున్నా, యూడిఎస్ మీకు దానికి 0. యూడిఎస్ హై రైజెస్లో క్యాల్కులేటే కాదు. కావాలని మీకు యూడిఎస్ అనే ఒక భ్రమ కలిగించి ఫ్లాట్లు అమ్మే పద్ధతిని ఈ బిల్డర్స్ ఎంచుకున్నారు. ఏ బిల్డర్, టాప్ బిల్డర్ టు టాప్ చార్టెడ్ అకౌంటెంట్, టాప్ అంటే ఎడ్యుకేటెడ్, ఐఐటి, బొయ్ఐటి, ఏ సన్నాసుండని వానికి క్యాల్కులేషన్ చూపించండి. దీంట్లో తప్పేముందో అడగండి. నేను ఇంకా అంటే ఎక్కువ వేసిన క్యాల్కులేషన్, అంటే బిల్డర్కి అనుకూలంగా క్యాల్కులేషన్ వేసిన. మనకు అనుకూలంగా క్యాల్కులేషన్ ఇస్తే 25 లక్షలు కూడా లేదు. దయచేసి అందరూ కళ్ళు తెరుచుకొని మేల్కొనండి. ఈ దగాని ఇక్కడి నుంచే ఆపేయండి. నేను చెప్పిన లెక్కను విస్తృతంగా ప్రచారం చేసి పుణ్యం కట్టుకోండి. దీనివల్ల వేలాది లక్షలాది మంది ఈ హై రైజెస్ బారిన పడకుండా రక్షింపబడతారు అని కోరుకుంటూ
మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుంటుంది. తప్పకుండా మీరు కళ్ళు బైర్లు గమ్మింటాయి. తప్పకుండా మీరు చేయబోయే తప్పు, చేసిన తప్పును సరిదిద్దుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం.